హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఎలా ఉంటాయంటే కంట్రీ వైజ్గా అయితే మనకు ఈ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అందులో భాగంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ భువనేశ్వర్ అని చెప్పేసి, ఓకే, ఈ విధంగా చెన్నై అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా మనకు హైదరాబాద్ కూడా సపరేట్గా ఉంటుంది. సో సపరేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి వీటికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి, జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మొత్తం కూడా తెలియజేస్తాను ఈ వీడియోలో. మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లికేషన్ చేయాలి అనేది కూడా మొత్తం తెలియజేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొత్తం చూసిన తర్వాత నాకేమన్నా మీకు డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి, ఓకే. సో అంతవరకు సగం చూసి అయితే కామెంట్ చేయకండి. అయితే మనం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి, మనకు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో, సో ఇందులో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. సో హైదరాబాద్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, ఒకసారి అయితే మీకు పీడిఎఫ్ అయితే నేను ఓపెన్ చేసి చూస్తాను. ఇదే మనకు హైదరాబాద్ సంబంధించినటువంటి పీడిఎఫ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఉద్యోగాలు వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్. సో జస్ట్ మీరు జిఎన్ఎం పాస్ అయితే చాలు, ఈ ఉద్యోగాలకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీఎస్సీ నర్సింగ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే వాటితో పాటుగా మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వేకెన్సీ వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉందండి. సో మీరు అనుకోవచ్చు, ఒకటే ఉంది కదా వేకెన్సీ, మరి అప్లై చేసుకోవాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ 1 ఉన్నా 2 ఉన్నా 100 ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉందా, 1 పడ్డా సరే మీరు అప్లై చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇలాంటి 1 పడ్డ ఉద్యోగాలకి నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఎవరు అప్లై చేసుకోరు, ఆసక్తి చూపించారు. కాబట్టి ఈ వీడియో చూసిన మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సో అప్లై అయితే చేసుకోండి. సో పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకు 28,100 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ పోస్ట్ చేయడానికి రాదు. మరి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పీడిఎఫ్ అయితే నేను పోస్ట్ చేసి పెట్టాను. అక్కడ ఆ గ్రూప్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయ్యి ఆ యొక్క ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాన్ని ఫిలప్ చేయండి. ఫస్ట్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత వాటి వెనకాల మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇంటర్ అండ్ ఎస్ఎస్సి మెమో, అండ్ అలాగే క్వాలిఫికేషన్ మెమో, అండ్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవి కూడా పెట్టండి, జిరాక్స్లు. అండ్ మీ క్యాస్ట్ ఇన్కమ్ అవి కూడా పెట్టండి. ఉంటే పెట్టండి, లేకపోతే ఏం అవసరం లేదు క్యాస్ట్ ఇన్కమ్. సో పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్ మీరు సెండ్ చేయండి. ఎప్పటివరకు సెండ్ చేయాలి, మరి ఎప్పటివరకు సెండ్ చేయాలంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 28th June 2025. ఓకే, జూన్ అంటే ఈ నెల 28th వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు మనకి ఈ అడ్రస్కి అయితే చేరుకోవాలి. అంటే మనం ఇప్పుడే అప్లై చేయాలంటే ఇప్పుడే పోస్ట్ చేయాలని అర్థం. అండ్ అలాగే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ నెంబర్ కాల్ చేసి మీరు అడగొచ్చు అనమాట. 08482224440 నెంబర్కి 00 నెంబర్కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. వీటి గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా, సందేహాలు ఉంటే కూడా. అయితే గుర్తుపెట్టుకోండి, 28వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మీరు అప్లికేషన్ అక్కడికి చేరే డేటు గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేది కాదు, ఈ 28వ తారీఖు లోపు మీరు మీ యొక్క అప్లికేషన్ని ఆ యొక్క అడ్రస్కి చేరాలి. అంటే మీరు ముందే అప్లై చేయాలని అర్థం, ఓకే. సో జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుందండి, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి 30వ తారీఖు రోజు ఉంటుంది ఇంటర్వ్యూ. ఎప్పుడు ఉంటుంది? 30వ తారీఖు, జూన్ 30వ తారీఖు 2025 మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. సో ఆ రోజు మీరు ఏంటంటే, సో 10th మేము అంటే మీ క్వాలిఫికేషన్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఓకే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది అనమాట. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు అప్లికేషన్ ఫామ్కి ఫిల్అప్ చేసి, అప్లికేషన్ ఫామ్తో పాటు అవి 2 కూడా మీరు మళ్ళీ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది అక్కడికి, ఓకే. సో సేమ్ అడ్రస్ అనమాట. మీరు ఎక్కడైతే మీరు ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించి ఉంటారో, సో అదే అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి మీరు, ఓకే. సో ఈ యొక్క అడ్రస్కి సంబంధించి నేను ఈ నోటిఫికేషన్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోండి, ఓకే. ఈ యొక్క అడ్రస్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి నేను పెడతాను. సో అందులో మీరు ఈ యొక్క అడ్రస్ని చెక్ చేసుకొని అక్కడికైతే మీరు స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను. సో అయితే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసము ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టుంటే. అలాగే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లు అయితే ఉండండి, ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి ఉండండి ఖచ్చితంగా. సో ఇలాంటి పీడిఎఫ్స్ కానీ, అప్లికేషన్ ఫామ్స్ కానీ, అప్లికేషన్ లింకులు కానీ అక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఆ గ్రూప్లలో జాయిన్ అయ్యి ఉండండి. అదే నేను పదే చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా. సో ఎందుకంటే మీకు అక్కడ నేను అవైలబుల్గా పెట్టివ్వడానికి ఒక అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.